మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లోని మేడ్చల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు మేడ్చల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో వాహన వినియోగదారులచే రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనములు చట్టం పొందుపరిచి రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తానని, ఇతరులకు శ్రేయస్సుని, తోటి రోడ్డు వినియోగదారులకు గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రయాణం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతనిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించి రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. ఒకవేళ డ్రైవింగ్ చేసే వారికి నిద్ర ఒక పక్కన ఆపి తర్వాత ప్రయాణం కొనసాగించాలని, ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలని, లేకపోతే ఒక నిండు ప్రాణాలు బలైపోతే కుటుంబం మొత్తం అనాథ పాలవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, వాహనదారులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నుంచి 5 గంటల వరకు మత్తుతోనే ఉంటాం మనం. కాబట్టి ఆ టైంలో మన ఇవ్వకుండా స్టే ఉండి ఎక్కడన్నా అలా చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా సీట్ బెల్ట్ ధరించాలా, మ్యాండేటరీ. ప్లస్ హెల్మెట్ ధరిస్తే మీ హెడ్ సురక్షితంగా ఉంటుంది. ప్రమాదం గాని లేకుండా ప్రజలందరూ రోడ్లపై సురక్షితంగా